గైస్ నా పేరు మైత్రం వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అల్లు అర్జున్ గారు లైనప్ చాలా పెద్దగా ఉంది, మనకు అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా హ్యూజ్ ప్లానింగ్తో వెళ్తున్నారు ఆయన. యాజ్ ఆఫ్ నో అయితే రాకాతో బిజీగా ఉన్నారు, బట్ రాకా డీటెయిల్స్ మోస్ట్లీ బయటికి రావట్లేదు. చాలామంది రాకా అప్డేట్స్ కోసం అడుగుతున్నారు, బట్ రాకా డీటెయిల్స్ ఎక్కువ బయటికి రావట్లా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ ఆర్ తమిళ్ టీమ్. ఓకే, ఈ రాకా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది తమిళ్ టీం ఉన్నారు. సో వాళ్ళతో మనకి కాంటాక్ట్స్ ఏమి ఉండవు, మన పిఆర్ వాళ్ళకి కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ కాంటాక్ట్స్ ఏమి ఉండవు. సో దానివల్ల మన దాకా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో తెలుగు టీం ఉన్నారు అనుకోండి, తెలుగు టీం లీకులే, అంతా లీకు మేము అన్నట్టు లీకులు పర్వం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మొత్తం ఏముండదు, మొత్తం ఇచ్చేస్తుంటారు డేటా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా విషయాలు తెలిసిపోతుంటాయి ప్రతిదీ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే లీకులు ఏమి రావు బికాస్ ఆఫ్ తమిళ్ టీం. సో అందువల్ల రాకా అప్డేట్స్ మనకు పెద్దగా రావు, వాళ్ళు అఫీషియల్గా ఇస్తే తప్ప. సో ఓకే, ఇది పరిస్థితి. అయితే AA23 ఉంది. ఇప్పుడు రాకా ఫినిష్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఇమీడియట్గా తీసే సినిమా ఏదంటే AA23 లోకేష్ కనకరాజు గారి సినిమా. అది మనకు అందరికీ ఐడియా ఉంది. సో ఆ తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమా వెళ్తుంది. సో ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అంతే. సో AA23 ఫాస్ట్గా అయిపోద్ది, బాసిల్ జోసెఫ్ది ఫాస్ట్గా అవుతుంది. సో ఆ తర్వాత మరి సందీప్ రెడ్డి వంగ గారిదా ఇంకెవరిదా అనేది మనకైతే ఐడియా లేదు, ప్రస్తుతానికి అయితే టైం పడుతుంది. సో ఇక్కడ AA23 సినిమా ఏదైతే ఉందో దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సో లోకేష్ కనకరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఒకటి ఉంటుంది. అది బేసిక్గా ఆయన కొంచెం బ్రేక్ చేసింది ఏంటో అంటే లియోతో. సో ఎందుకంటే లియో కాన్సెప్ట్ కూడా అలాంటిదే కాబట్టి ఆయన కొంచెం బ్రేక్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఓల్డ్ ట్రాక్ అయితే వస్తున్నాడు. అదేంటంటే ఖైదీ అండ్ విక్రమ్ ఉంది కదా. సో ఈ రెండు ఒక ట్రాక్లో వెళ్తాయి. ఏంటది, అందులో హీరోయిన్ ఉండదు, ఖైదీలో హీరోయిన్ ఉండదు. అసలు బేసిక్గా ఎవరు కనబడరు, ఆ పాప కనబడుతుంది అంతే. సో ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే లేడీ క్యారెక్టర్సే కనబడరు కదా ఖైదీలో. ఏదో ఆలోచిస్తున్నాను ఆగండి. ఆ బిర్యానీ తినే దగ్గర అక్కడ కొంతమంది లేడీస్ కనబడతారు, ఆ లారీ ఆ మొత్తం వాళ్ళంతా కూడా. తర్వాత ఈ ఒక ఆవిడ కనబడుతుంది, ఈ అదే లైక్ జైలర్ కింద ఒక ఆవిడ కనబడుతుంది, పాప కనబడుతుంది. తర్వాత ఇంకెక్కడ ఉంటారు లేడీస్? మోస్ట్లీ ఉండరు అసలు లేడీస్, ఎక్కడో కానీ కనబడరు. ఆ పోలీస్ స్టేషన్లో అమ్మాయి, ఆ పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోయిన బ్యాచ్లో అమ్మాయి. సో ఆ అమ్మాయి ఒకరు, అంతే. లేరు, లేడీసే ఉంటారు అసలు మోస్ట్లీ. సినిమా మొత్తానికి కూడా చాలా తక్కువ చోట్ల కనబడతారు, తక్కువ మందే ఉంటారు క్యారెక్టర్స్ కూడా. సో జనరల్గా అదొక ప్యాటర్న్ ఉంటుంది. సో హీరోయిన్ లేదు. విక్రమ్ కూడా మీరు గమనిస్తే విక్రమ్లో కూడా ఎక్కువ మంది లేడీస్ అయితే కనబడరు మీకు. సో అంటే లైక్ కమల్ హాసన్ గారి కోళ్ళు, ఆ తర్వాత ఆ ఏజెంట్ టీనా, ఇంకా తర్వాత ఇంకెవరున్నారు అంటే ఫహద్ ఫాసిల్ గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఆవిడ అదొక మ్యూజిక్ ఉంటుంది మంచిగా. సో ఆవిడ ఒకరు, సో స్పెషల్ క్యారెక్టర్ మంచిగా, అంటే లైక్ ప్రెషర్ రిలీఫ్ వర్కర్ అనమాట. సో ఆవిడ, సో ఇట్లా కొంతమంది ఉన్నారు. సో ఈ వీళ్ళు మనకి కనబడతారు అంతే. విక్రమ్లో కూడా మనకి ఎక్కువ మంది అయితే కనబడరు, అండ్ విక్రమ్లో కూడా మనకి హీరోయిన్ అయితే లేదు. సో మొత్తం అంతా కూడా హీరో సెంట్రిక్గానే తిరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఆబ్వియస్లీ ఓకే, చాలా గట్టిగానే ప్లానింగ్ అయితే వెళ్తూ మొత్తం కథ అంతా కూడా హీరో సెంట్రిక్గా, క్యారెక్టర్ సెంట్రిక్గా తిరుగుతూ ఉంటుంది. సో ఇలాగ తిరుగుతున్న టైంలో సినిమా మనకి బాగా కనెక్ట్ అవుతుంది. సో డైవర్షన్స్ ఏమి ఉండవు. లియోలో కూడా బేసిక్గా త్రిష గారు ఉండడం వల్ల కొంచెం డైవర్షన్ ఉంటుంది. ఆ డైవర్షన్ ఎందుకు ఉందనేది మనకు బేసిక్ ఈ మధ్యకాలంలో అర్థమైంది, అది వేరే విషయం. సో ఇవన్నీ ఉన్నాయి ఓవరాల్గా. సో బట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒకటే పాయింట్, అదేంటంటే ఇప్పుడు లోకేష్ కనకరాజు గారిది అల్లు అర్జున్ గారి AA23 సినిమా ఏదో దాంట్లో బేసిక్గా హీరోయిన్ ఉంటుందా ఉండదా? సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, అండ్ దానికి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. AA23లో హీరోయిన్ ఉండట్లేదు. సో బేసిక్గా ఖైదీ, విక్రమ్ ఈ రెండు కూడా ఏ ట్రాక్లో అయితే వెళ్తున్నాయో సేమ్ అదే ట్రాక్లో AA23 కూడా వెళ్ళబోతుంది. అండ్ బేసిక్గా మొత్తం అంతా కూడా హీరో తనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అండ్ దాని సాల్వింగ్ వాటి చుట్టే తిరుగుతుంది. సో అదే బేసిక్గా బాగా వర్కౌట్ అయింది కూడా. మాస్టర్లో కూడా బేసిక్గా పేరుకు హీరోయిన్ ఉంది కానీ ఆవిడ కూడా అసలు హీరోయిన్ కాదు కదా. సో ఆ మాస్టర్ ఏమీ తనతో ప్రేమలో పడరు కదా. సో అందుకని బేసిక్గా మాస్టర్ కూడా అందుకు కూడా వర్కౌట్ అయి ఉండొచ్చు, అంతే కదా. సో అలాగా ఆలోచించి మేబీ అదే రైట్ ట్రాక్ అనుకొని ఉంటారు. సో అందుకని హీరోయిన్ ఎలిమెంట్ అదేమీ లేకుండా అయితే సినిమా అయితే తీస్తున్నారు. AA23లో మనం హీరోయిన్ అయితే చూడలేం. అయితే అల్లు అర్జున్ గారు బేసిక్గా చాలా మంచి కమర్షియల్ హీరో, చాలా పెద్ద కమర్షియల్ హీరో. పుష్ప 2 ఈజ్ ఏ కమర్షియల్ ఫిల్మ్. ఒక కమర్షియల్ ఫిల్మ్ కూడా బేసిక్గా ఆ లెవెల్లో ఆడింది అంటే బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ గారి స్టామినా, ఆ మాస్ ఎలిమెంట్స్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా గట్టిగా వర్కౌట్ అయ్యి అన్నీ ఉన్నాయి.
సో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి యూజువల్లీ ఇంత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అది ఉంది కదా. సో ఆయన ఒక కమర్షియల్ యాక్టర్ అయి ఉండే ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా తీయడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. రాకాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రాకాలో కామెడీ ఉంది, రాకాలో హీరోయిన్స్ ఉన్నారు, రాకాలో సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి రాకాలో. సో బట్ ఏఏ 23లో అయితే మటుకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు మోస్ట్లీ. అంటే యాక్షన్ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి, బట్ హీరోయిన్ అవి ఉండకపోవచ్చు అనమాట. సో సాంగ్స్ కామెడీ ఇవేమి ఉండకపోవచ్చు. రాకాలో కామెడీ కూడా ఉంది. సో అదనమాట. సో మళ్ళీ బాసిల్ జోసెఫ్ దాంట్లో మళ్ళీ ఉండొచ్చేమో, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏఏ 23లో అయితే మటుకు లేదు. సో ఒక పెద్ద కమర్షియల్ హీరో కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం పక్కన పెట్టి సినిమా తీయడం అనేది కూడా ఒక డిఫరెంట్ ప్రయత్నం. సో అది కూడా కొంచెం బాగా వర్కౌట్ అయ్యే సూచనలు ఉన్నాయి. మరి ఇంకా చూద్దాం. పైగా లోకేష్ కనకరాజ్కి అది బాగా వర్కౌట్ అయిన స్టైల్, అది బాగా వర్కౌట్ అయిన స్టైల్ అది. అందుకని బేసిక్గా లోకేష్ కనకరాజ్ ఏమనుకుంటాడంటే ఇప్పుడు లియో సినిమానే బేసిక్గా అల్లు అర్జున్ గారితో తీసుంటే బాగుంది కదా అనుకుంటాడు కదా, అట్లా అనమాట. లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా. సో ఏఏ 23 గురించి ఇంత మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ లేకుండా ఉంటే అనవసరమైన డైవర్షన్స్ ఉండవు కథలోంచి. సో కథ ఒక ఫోకస్డ్గా ఒక ప్లానింగ్ ప్రకారం పద్ధతి ప్రకారం వెళ్తుంటుంది. అది బాగుంటుంది. నా దృష్టిలో అది బెస్ట్ థింగ్ నన్ను అడిగితే. సో అదంతా కూడా ఫైన్ అండ్ గుడ్. అండ్ బేసిక్గా ఇప్పుడు ఏఏ 25 ఎవరితో అనేది మటుకు యాజ్ ఆఫ్ నో అయితే తెలియకుండా ఉంది. సో అది ఇప్పటికీ కూడా క్లారిటీ అయితే రావట్లేదు. సందీప్ రెడ్డి వంక గారిది అయితే మరి ఆయన చాలా బిజీగా ఉన్నారు. సో మరి ఆయన ఖాళీ దొరికే అవకాశం కూడా లేదు ఆ టైంకి, అందుకని తెలియకుండా ఉంది ప్రస్తుతానికి. లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటో మరి ఇంకా. సో అది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ అల్లు అర్జున్ గారు కనుక ఇలాగే కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా సినిమా తీసినట్టయితే అది 100% వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? యాక్సెప్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే హిందీలో యాక్సెప్ట్ చేస్తారు, కొంతవరకు చేస్తారు బాగానే. ఎందుకంటే రాకా కొంచెం డిఫరెంట్ జోనర్ కాబట్టి, డెఫినెట్గా ఆ తర్వాత ఇంకొంచెం డిఫరెంట్గా వస్తారు సినిమా కాబట్టి బేసిక్గా పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్లు చేయాలి కాబట్టి సో చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. బట్ అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఏంటనేది చూడాల్సి ఉంది. అండ్ బేసిక్గా మార్నింగ్ వారణాసి బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, రాకా కూడా పీక్స్లోనే బిజినెస్ చేసే ప్లాన్ అయితే ఉంది. రాకా బిజినెస్ కూడా కొంచెం గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకా కూడా అరౌండ్ 240 crore దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాకా కూడా. సో లెట్స్ సీ, మరి చూడాలి ఏంటి ఎంతవరకు సేల్ అవుతుంది ఏంటనేది. ఏదైనా బిజినెస్లు బాగా పెరుగుతున్నాయి యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో సినిమాలకి. సో వాటి థియేటర్కి బిజినెస్. సో ఓటీటీ రైట్స్ బేసిక్గా కొంచెం తగ్గాయి కదా. సో అందుకని థియేటర్స్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి థియేటర్స్లో ఎక్కువ రోజులు ఉంచి థియేటర్కి బిజినెస్ బాగా రన్ చేద్దామని చెప్పి చూస్తున్నట్టున్నారు. అంటే ఓటీటీ వాళ్ళకి కొంచెం లాస్ వచ్చింది. వాళ్ళు కరోనా టైంలో 2020, 2021 టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. సో అది ఇప్పుడు కొంచెం తగ్గించారు, ఆపేశారు వాళ్ళు. మరి చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో. సో అది ఈ సిచ్యువేషన్. సో ఉంది, బాగానే ఉంది లైనప్, కానీ త్వరగా రిలీజ్ అయితే బాగుందబ్బా. 2026 ఇది. 2027లో కూడా నాకు తెలిసి అల్లు అర్జున్ గారిది సినిమా వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు నాకైతే మటుకు. 2027 ఎండింగ్కి కూడా చెప్పలేం. ఎయిమింగ్ ఫర్ డిసెంబర్ యాక్చువల్లీ 2027, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు ఆ టైంకి. ఏమో, ఒకవేళ మళ్ళీ ఏదైనా ఒక గ్లిమ్స్ లాంటిది ఏదైనా వదిలితే మనకి అప్పుడు ఏమైనా కొంచెం రిలీజ్ డేట్ ఇవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అట్లీస్ట్ రిలీజ్ డేట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఇంకా ఏమో మరి. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక సినిమా తీయడం అనేది, అండ్ ఇంత లేట్ అవ్వడం మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మరీ ఇంత లేట్ అయితే కష్టం అబ్బా. ఇప్పుడు 2021 డిసెంబర్ నుంచి చూసుకుంటే ఇప్పటికి ఒక సినిమా రిలీజ్ అయింది అంతే, పుష్ప 2. సో 2027 ఎండింగ్కి అటు 6 ఏళ్ళు ఇబ్బందే కదా. కథ ఒకటి త్వరగా బ్యాడ్ ప్రోడక్ట్లు రిలీజ్ చేసే కంటే ఇలాగ టైం తీసుకొని మంచిగా రిలీజ్ చేయడం బెటర్ అన్న ఆప్షన్ కూడా ఉంది. సో చూద్దాం మరి. అంటే ఆ మాట కూడా వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు టాక్సిక్ ఉంది, టాక్సిక్ కూడా మొన్నటిదాకా ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది నాకు. కానీ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఒక వీడియో చూశాను నేను టాక్సిక్. అంటే యష్ బేసిక్గా కామికాన్ దగ్గర చెప్తుంటాడు టాక్సిక్ గురించి. ఆయన చెప్తున్న దాంట్లో చాలా కాంప్లెక్స్ స్టోరీ ఉంది. ఆ పోర్చుగల్ ఎరా అండ్ బేసిక్గా యూనో ఆ పోస్ట్ ఇండిపెండెన్స్ ట్రేడ్ వార్స్ తర్వాత మొత్తం అంటే ఆ పదవి కోసం చేసేవన్నీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో అంటే అక్కడ చెప్పిన ఎలిమెంట్ కొంచెం KGF 2కి సిమిలర్గా అనిపించినా కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటే కథలో అన్న ఫీల్ కలిగింది నాకు. సో మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అంటే సో తెలుస్తూ ఉన్న కొద్దీ మనకి ఫర్దర్గా చాలా ఎలిమెంట్స్ అది చాలా ఇంట్రెస్ట్ని పెంచుతూ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఏఏ 23లో ఈ ఒక్క ఎలిమెంట్ ఎంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిందంటే ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా ఎలిమెంట్స్ తెస్తే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ఇంత ల్యాగ్ చేస్తే కరెక్ట్ కాదనేది నా పాయింట్. అట్లీస్ట్ 2 yearsకో సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. పెద్ద హీరోస్ అట్లీస్ట్
చూద్దాం మరి ఇంకా ఏమో. సో దాట్స్ గైస్, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో ఈ మొత్తం డిస్కషన్ మీద. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.